అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే విషయంపై 2 డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు, అందులోనూ వైరి వర్గం అనొచ్చు వాళ్ళని. అంటే ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. వాళ్ళు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు ప్రదర్శించడానికి వారు వెనుకడుగు వేయట్లేదు. ఇంకా చెప్పాలంటే కోల్డ్ వార్ నడుస్తుంది ఏబిఎన్ అండ్ టీవీ5 మధ్యన. అంటే ఛానళ్ళ మధ్య నడుస్తుందా, వాళ్ళ బాసుల మధ్య నడుస్తుందా అంటే బూతికిట్టు మిడ్ నైట్ మసాలా మధ్య నడుస్తోంది ఈ తగాదా. కానీ చంద్రబాబు దగ్గరికి వచ్చేలోపు ఇద్దరు కూడా ఒకే రకమైన జాకీలు పెట్టడంలో వాళ్ళు ఎల్లప్పుడూ ముందుంటారు. ఫస్ట్ వెంట్రుక కృష్ణను పిలుద్దాం. వెంట్రుక కృష్ణ ఓ రేంజ్లో ఈ ప్యాథోస్ పండించడానికి ట్రై చేస్తే ఇంకా పేరును సార్థకం చేసుకుంటూ ఆర్తనాదాల మూర్తి, నేను దాన్ని మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా వాయించుతాను ఫిడేల్ అని చెప్పేసి రెడీగా వస్తాడు చంద్రబాబు నాయుడుకు జాకీ పెడుతూ ఫిడేల్ వాయించడానికి. ఫస్ట్ వెంకటకృష్ణ బాధ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారింటికి వెళ్తే దారి పొడవునా అభిమానులు వచ్చారు. ఎందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు, సామాన్యులు, న్యూట్రల్ ఓటర్లు వచ్చారు అంటే తెలుగుదేశం వాళ్ళు చేసిన నానా యాగి, హంగామా, తొడలు కొట్టడం, జబ్బలు జరుచుకోవడం. ఆవిడ పేరు ఏం పేరు అబ్బాయి, ఎమ్మెల్యే ఏడగుడుతుంటాయి ఉన్నట్లుండి ఊడిపడతారు. గల్లా మాధవి అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళు చేసిన అతి చూసి ప్రజలకు కాలింది. ఏందిరా మనది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఇంత దిగజారి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆఫీస్లో ఉన్నారు అంటే అక్కడికి పోయి ధర్నా చేయడమో, గొరావు చేయడమో, ఏదో గొరావో అంటారు కదా, అది చేయడమో చేయాలి. కానీ పోయి డైరెక్ట్గా మహిళలు, పిల్లలు ఉన్న ఇంట్లో పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళను సజీవ దహనం చేయడం ఏందని చెప్పేసి అందరికీ ఒళ్ళు మండి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపడానికి రోడ్లపైకి వచ్చాం. అది వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకు నివేదిక అందించింది. కానీ దాన్ని డైల్యూట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వెంట్రుక కృష్ణను ప్రవేశపెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ని తప్పుపట్టట్ల, వాళ్ళ పరామర్శించి ధైర్యం చెప్పాలనే ఇంటెన్షన్ లో తప్పులేదు. పార్టీ అధ్యక్షుడు పరామర్శకి వెళ్ళేవాడు, నేను పలానా రోజు మీ ఇంటికి వస్తున్నారమ్మా పరామర్శించడానికి అని ఎవరితోనో కబుర్లు చేపిస్తారు. వాళ్ళు చెప్తారు జగనన్న వస్తున్నారు, మనకి 4వ తారీఖు వస్తారు పరామర్శ అంటే వాళ్ళు పొద్దు నుంచి అన్నం తినకుండా కూర్చుని ఉంటారు. నా అనుమానం అమర్నాథ్ గారు కూతురు వస్తాడు అన్న కూడా చేశారో లేదో బాబు. కాకపోతే 6 గంటలు ఎందుకు తాడేపల్లి నుంచి అమర్నాథ్ గారింటికి ఎందుకు అనేది ఎవరికి అంతు చిత్తం. ఆయన పరామర్శకు వచ్చాడా లేకపోతే గంటల తరబడి యాత్ర చేయడానికి వచ్చాడా? అదేమి షోకు, అదేం ఆనందమో అర్థం కాదు. నీకు ఏది అర్థం కాదు. నువ్వు మనిషి పడిగాపులు కాస్తున్నారు, ఇగొత్తాడు ఈయన తిండి తిప్పలు లేకుండా. నువ్వు మంచిగా బ్రంచ్ చేసి పొద్దున్నే 10:40 బయలుదేరాడు. కారులో పెట్టే ఉంటారు, కారులో ఉంటాయిగా. దీన్ని ఏ రకమైన పరామర్శనాలు? ఆయన ఎలా వెళ్తే మీకెందుకు పోయి అని ఎవరన్నా అనొచ్చు. ఏది మీకెందుకు పోయి? అన్ని గంటల పాటు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఏ నాయకుడు నన్ను చూసారా మీరు ఇలా వెళ్ళడం? పరామర్శల కోసం ఇలా వెళ్తారు ఎవడన్నా? అదే నా బాధ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేనా మేనేజ్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ తప్పు పట్టట్లేదంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లాలి. మళ్ళీ మేము న్యూట్రల్ జర్నలిస్టులము, నికార్సైన న్యూట్రల్ జర్నలిస్టము, వరంగల్ ముద్దుబిడ్డ, నాకు ఇంత పౌరుషం ఉంది, నాకు పుట్టగోసింది, నాకు బొచ్చుంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటారు. సో వెంకటకృష్ణ బాధ ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే డైరెక్ట్ 30 minutesలో వెళ్ళాలంట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 11:30 నుంచి 12 మధ్యలో నేను కోర్టులో అటెండ్ అవుతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కోర్టుకే టైం చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇదే విషయంపై నాకు అవకాశం దొరికినప్పుడు నేను జగనన్నతో ఈ మాట అంటే జగనన్న నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏం చెప్పారు ప్రదీప్, నువ్వు వచ్చి కోర్టులో కనిపించిపోవాలా అన్నారు అంతే. నేను మనిషిని వాళ్ళకి కనిపించి వెళ్ళిపోవాలంతే. 11:30కు లేకపోతే 11 గంటలకు అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళడానికి అరగంట పడుతుంది కోర్టుకి.
సో నేను 11:30, 12 మధ్యలో కనిపిస్తాను అని చెప్పాను. మనం ఏదైనా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మంచిదా, అది చెడ్డదా? సో వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. సో 11 నుంచి 12 వరకు మేము ఈ టైంలో వస్తాం, మీకు ఓకేనా అని ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు ఆ టైంలో ఓకే అని చెప్పారు, మనం వెళ్ళాము. ఇంకా దాంట్లో తప్పు పట్టడానికి ఏముంది అని చెప్పేసి జగనన్నే నవ్వుతూ నాతో అన్నాడు. ఇలా అది కూడా సమస్య. ఇంకోటి సెల్ ఫోన్, అసలు సెల్ ఫోన్ లేదంట, వేరే వాళ్ళ ఫోన్ ఇచ్చారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నాకేం అవసరం ఉంది ప్రదీప్, నాకు చుట్టుపక్కల అందరూ ఉంటారు, ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే వాళ్ళ ఫోన్ ఇస్తారు, వాళ్ళ ఫోన్లో మాట్లాడతారు, నాకు అవసరం ఏముంది, నాకు నిజంగానే ఫోన్ లేదు, ఫోన్ లేకపోవడం నేరమేం కాదు కదా అని. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏది చేసైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ చంద్రబాబు నాయుడుకో లోకేష్కో సింపతి తెచ్చుకోవడానికి ఏ కార్డును ఉపయోగించారంటే, అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు తిండి తిప్పలు లేకోకుండా పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్నారంట. నీకు ఫోన్ చేసి చెప్పినారా? నీకు ఫోన్ చేసి చెప్పినారా? ఏమంటారు కృష్ణ, నీకు ఫోన్ చేసి చెప్పినారా? నీకేం బాధ నొప్పి? ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ రండి అని చెప్పేసి ఎవరిని పిలవలేదు. మీలాగా ముందు రోజు నైట్ ప్లాన్ వేసి కత్తులు, గొడ్డళ్ళు, లేకపోతే కర్రలు తీసుకొని రెడీగా ఉండని ఎవరికి చెప్పలేదు. వాళ్ళ అభిమానంతో వాళ్ళు వచ్చారు. అభిమానం వేరు, మీలాగా డబ్బులు ఇస్తే జాకీలు పెట్టడం వేరు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వెంకటకృష్ణ. నువ్వు జన్మలో అది తెలుసుకోలేవు, నువ్వు తెలుసుకునే బయటకు వచ్చి మాట్లాడలేవు. ఎందుకంటే అగైన్ బేసిక్ ప్రాబ్లం, మీరు సంకలనానికి వచ్చి జాకీలు పెడతారు, మా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇప్పుడు ఒకరిని, ఇద్దరిని, 10 మందిని, 100 మందిని, 1000 మందిని మనం రమ్మని చెప్పొచ్చు, కానీ లక్షలాది మంది మేము రోడ్లపైకి వస్తాము అంటే ఎవరు పిలవగలరు? ఎవరు వాళ్ళని తీసుకొని రాగలరు? అది స్వచ్ఛమైన అభిమానం వెంకటకృష్ణ. నీకు జన్మలో తెలియదు. నీకు కాదు, నీకు బేటా ఇచ్చే బూతికిట్టుకు తెలియదు, ఆ బూతికిట్టుకు బేటా ఇచ్చే చంద్రబాబుకు తెలియదు. వాళ్ళకు జన్మలో రారు. ఇప్పుడు యాక్షన్ అంటేనే ఒక ఆటో ఎక్కి, లేకపోతే ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి, ఒక ఇంట్లోకి వెళ్ళి టీ కాఫీ చేయడం కాదు, అది నాటకీయత. మాది స్వచ్ఛమైన ప్రేమ. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుందంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారు మీద కవాతు చేస్తూ డేంజరస్గా, ఇప్పుడు అది చాలా డేంజరస్ అండి, అది ఇల్లీగల్. కారు మీద ఒక కారు 60, 70, 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న కారు పైన అలా కూర్చోవడం, దట్స్ ఇల్లీగల్. మరి ఆ రోజు నువ్వు మాట్లాడినావా? ఎవ్వరు కూడా చేయరంట. అదే వాళ్ళ బాధ. చంద్రబాబు ఇన్నిసార్లు పోతాడు, చంద్రబాబుని చూడడానికి ఎవరు రారంటే చంద్రబాబు మ్యానిపులేటర్. చంద్రబాబు అన్నీ కూడా ఆడేదో జరిగింది, ఈడేదో జరిగింది, బిల్ గేట్స్తో మాట్లాడినా నాకు ప్రపంచంలో ఇన్ని అవార్డులు వచ్చినాయి, నా కొడుకు ఇన్ని అవార్డులు వచ్చినాయి, అక్కడ నన్ను మెచ్చుకున్నారు, ఇక్కడ నన్ను మెచ్చుకున్నారు అని చెప్పేసి శ్రీకాకుళం పోయి కడపలో మెచ్చుకున్నారంటారు. కడపకు వచ్చి శ్రీకాకుళంలో మెచ్చుకున్నారు. ఎవరు చూసారు? ఇంకా ఆ డబ్బా కొడితే కొంతమంది నమ్ముతారు కదా అని. వాస్తవాల్లో ఎవరు ఆయన దగ్గర కూడా రారు. ఇది వెంట్రుక కృష్ణ బాధ. వెంట్రుక కృష్ణకి పాపం, అంటే వెంట్రుక కృష్ణ కూడా తెలుసు, ప్రతిరోజు చచ్చి 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 ఈ వార్తలు చదువుతుంటాడు. ఎందుకంటే ప్రతిరోజు ఈ వార్తలు చదివేటప్పుడు జర్నలిస్ట్గా ప్రతిరోజు వీరమరణం పొందుతూనే ఉంటాడు ఎవరు, వెంకటకృష్ణ. ఏమంటే మనిషి బతుకుతున్నాడు. ఇంకా మనం అనకూడదు నువ్వు బతుకుతున్నావు, బురదలో పంది బతుకుతుంది ఎందుకని. ఆయన కూడా తెలుసు నేను ఏంద్రా ఇది చేసేది, నా బతుకేంద్రా, నేను జర్నలిస్టుని, నాకంటూ నేను ఒకప్పుడు నికార్సైన జర్నలిస్ట్ అనుకునేవాడిని, ఇప్పుడు కుక్క బతుకుతున్నా నేను అని చెప్పేసి వెంకటకృష్ణ కూడా ఫీల్ అవుతుంటాడు. ఏం వెంకటకృష్ణ మనిషే కదా, ఏం దున్నపోతే జన్మెత్తలు కదా, బరుగుడ్డే జన్మెత్తలు కదా, మనిషి జన్మ ఎత్తున్నాడు కదా వెంకటకృష్ణ. వెంకటకృష్ణ కూడా ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడే అనుకో, వెంకటకృష్ణ అంటాడు, ఏం నన్ను ఒక్కనే ఇంతసేపు తిడుతున్నావు, మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, ఏం ఆర్తనాథుల మూర్తి కానీ తిట్టొచ్చు కదా నువ్వు, అసలే మాకు వాళ్ళకు పడట్లే అంటాడు. సరే మూర్తి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి గుంటూరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి నివాసానికి 30 కిలోమీటర్లు ఉంటుంది. కాన్వాయ్లో వెళ్తే కరెక్ట్గా అరగంట 20 నిమిషాలు వెళ్ళొచ్చు. బట్ దాదాపు 4-5 గంటలు షో ఆఫ్ చేస్తూ, రోడ్ షోలు చేస్తూ, వందలాది వేలాది శ్రేణులతో, కార్లతో, కార్యకర్తలతో, పోలీస్ అనుమతులు లేకపోయినా ఉల్లంఘించి కూడా భారీ ఎత్తున షో చేశారు పరామర్శ పేరు. ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రలు తాడేపల్లి నుంచి గుంటూరు ఎన్ని కిలోమీటర్లు, 20-30 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి. ఎంతసేపట్లో వెళ్ళి రావచ్చు అంబటి రాంబాబు గారిని చూడడానికి. ఇంకా మూర్తి గురించి ఏం చెప్పగలమండి, ఆల్రెడీ పేరు పెట్టాం ఆర్తనాదాల మూర్తి అని. ఏదైనా మామూలుగా చెప్పలేడు. కాదంబరి జత్వానికి బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకుంటాడు, వెళ్ళి పక్క ప్లేట్లో భోజనాలు చేస్తాడు,
నేను నా ప్లేట్లోనే తింటా అంటాడు. మళ్ళా ఆ ప్లేట్ గురించి ఏదో అయితే దాని గురించి కూడా ఆర్తనాదాలు పెడతాడు. ఇతను కొంపలో కుంపట్లు అనే సిరీస్ రన్ చేస్తూ ఉంటాడు. వేరే వాళ్ళ కొంపలో ఏం జరుగుతుంది, వాళ్ళను బెదిరియడము, వాళ్ళు బెదరకపోతే ఆ ఇష్యూని, ఆ కొంపలో ఇష్యూల్ని పబ్లిక్ చేయడము, ఇది వీళ్ళ బతుకులు. వీళ్లకు అసలు గిట్టదంట. జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటల్లో 5 గంటల్లో పోయినా గిట్టదంట. పోనీ అరగంటలో పోయినారనుకో, 22 నిమిషాల్లో పోగలడు, ఎందుకు అరగంట పోయినారని కూడా డిబేట్ పెడతారు. వీళ్ళకు కామన్ పాయింట్ ఏంటంటే ఏడ్సాల. జగన్ గారి మీద ఏడ్చి 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 గగ్గోలు పెట్టి అలా చేస్తే తప్ప వాళ్లకు జీతాలు రావు, వాళ్లకు బేటా రాదు. క్యూలో నిలబడతారు. ఉదయాన్నే పోయి చంద్రబాబు సంకనాకడం. అన్న చంద్రబాబు సంకనాకుతాడు, చంద్రబాబు సంకనాకుతాడని అంటారు రోజు. నిజంగా ఆయన సంకనాకుతారంటే సంఖ్యం నాకరు అంటే ఇంకా ఆ విధంగా అని అర్థం. ఇప్పుడు వాటిని మెటాఫర్స్ అంటారు, అవేవి రియాలిటీలో ఉండవు. అంటే జనాలకు మనం ఏమబ్బా, ఇప్పుడు మనం ఏమన్నా సీన్ రిక్రియేట్ చేసి చూపించలేం కదా. అంటే అంతకు దిగజారుతారని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకా నిజంగానే సంకనాకినామా మేము అని చెప్పేసి మళ్ళీ వచ్చినా ఏడుస్తారు. కానీ అందుకని ఇంకా పోనీ ఇంకా వీళ్ళ బతుకులు అంతే. ఇంకా ఇంతకంటే ఇంక వీళ్ళకు ఇంకా వేరే దిక్కుమొక్కు లేదు. రావడం రోజు చంద్రబాబు గారిని పొగడడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి విమర్శించడం కాదండి. వెంకటకృష్ణకి ఎందుకు చేయాలంట, అంబటి గారి కుటుంబ సభ్యులు తిండి తిప్పలు లేకుండా ఎదురు చూసింటారంట, వెయిట్ చేస్తూ ఉండింటారంట. అందుకు జాలిపడాలా. ఇప్పుడు ఆ వెంకటకృష్ణ ఆ పాయింట్ లేవనెత్తేందుకు మనం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా చంద్రబాబు నాయుడుకి ఓటేయాలి. అంతే కదూ. ఏం ఆర్తనాదాల మూర్తి, అంతే కదూ. మనం డే 1 నుంచి అండి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అని చెప్పి మనం వీడియోలు చేస్తాం. మనం వెరీ ఓపెన్గా చెప్తాం. ఎక్కడ కూడా ముసుగులో గుద్దులాట ఉండదు. నేను ఒక న్యూట్రల్ అనో, లేకపోతే నేను యానలిస్ట్నో, లేకపోతే నేను ప్యానలిస్ట్నో, నేను విశ్లేషకుడినో, నేను సంఘ సంస్కర్తనో నేను ఏ రోజు కూడా చెప్పాను. అవన్నీ పెద్ద మాటలు. అవన్నీ నిజంగా వాడే నేను అనలిస్టును, నేను ప్యానలిస్టును, నేను సంఘ సంస్కర్త అనుకున్నాను. దానికంటే గలీజ్ ఇంకొకటి ఉండదు. నేను కార్యకర్తను. నేను చెప్పేది మా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. న్యూట్రల్ వాళ్ళు కూడా అవునబ్బా ప్రదీప్ కరెక్ట్గా చెప్తున్నాడు, లేకపోతే ఏవి అబద్ధాలు చెప్పడు. ఇప్పుడు ఎల్ముడల సాంబి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి గొడవలు చేయండి, మన వాళ్ళే కాల్చండి, మన వాళ్ళే కర్రలు తీసుకోండి, మనమే కొట్టుకుందాము అని చెప్పాడని చెప్పి అట్లా మనం చెప్పలేం. మన వల్ల కాదు. వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పన్నట్టు మనం చెప్పలేం. మన వల్ల కాదు. వాస్తవాలు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అది వాళ్ళకి గిట్టదు. మనం నిజాలు చెప్తుంటే మన నిజాలకి కౌంటర్ ఇవ్వడానికి అబద్ధాలు, ఏడుపులు, గజ్జి కుక్కల వేషం వేసుకోవడం, సంకలనాకి రావడం, ఇట్లా ఏడ్చడం కాదండి. ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టులు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలు పోతే వీళ్ళకేం నొప్పి? వీళ్ళు చేయాల్సిందేంది? 5 గంటలు పట్టింది, 6 గంటలు పట్టింది. అంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరమే ఉందండి వీళ్ళకు. ఓహో, సంకలనాకి వచ్చారు కాబట్టి అర్థమైంది కదండి మీకు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు పర్యటనకు వెళ్తున్నారు. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి వారు పర్యటన మొదలుపెట్టి ఉంటారు. ఇంకా మళ్ళీ రేపు నైటు ఇంకా ఇవే ఏడుపులు. ఇంకా అది కూడా ఓపిక ఉంటే చూపిద్దాం. మనకు అసలే చాలా విషయాలు ఉన్నాయి. ఈ మధ్య అవి చాలా విషయాలు చెప్తున్నారు. అన్నీ కూడా బయట పెడుతుంటాము. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.